కాలిపోతుంది. ముట్టుకుంటే బేబీ జట్టుకున్నట్టుందిరా. అయినా ఆ గన్నగనగ మన చేతిలో ఉంటే కబడ్డీ 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 ఆడిచ్చేస్తానా. అయినా ఆ గన్నగనగ మన చేతిలో ఉంటేనా నవ్వద్దు. విషయం నీకు ఇంకా తెలియదు అనుకుంటా. మీ నాన్న నేను అన్నీ మాట్లాడుకున్నాం. మార్చి 10 మన పెళ్ళి. అర్థమైందా? పళ్ళు రాలిపోతా. ఏం పర్వాలేదు. ఆ బుల్రాజ్ గారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము. నేను నన్నే పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? ఇంకెప్పుడు నవ్వద్దు. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా. పొత్తుకుంటే ఎప్పుడైనా కాపలా కాల్సిందే. ఈ రోజు నేను ఎక్కడ, రేపు అక్కడ. రవి, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో రవి. ఏమైంది? వాడెవడు నన్ను ఉంచుకుంటాడంట. మా బావ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. మనం లేచిపోదాం రవి, ప్లీజ్. ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్దాం. సరే అయితే నువ్వు, నేను, మా అమ్మ కలిసి లేచిపోదాం. అమ్మేంటి? నాకు అమ్మ నీకు తెలుసా? ఆ ముసలిదాన్ని వదిలేసి ఎలా వచ్చేస్తాననుకున్నావు? అదే కాదు, నాకు గోల్ ఉంది, ఒక కెరీర్ ఉంది. ఈ మధ్యన అందరికీ లేచిపోవడం అనేది కామన్ అయిపోయింది. అది గతి లేకుండా లేచిపోతే గోల తీరిపోద్ది. రవి, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమకి డబ్బుకి సంబంధం ఏముంది? ప్రేమ లేకపోతే డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బు లేకపోతే ప్రేమ ఉండదు. డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుంటుంది. అయినా నేను రూపాయి సంపాదించుకుంటా నీ మూతి నాకుతూ నీ
వాళ్ళకంట పెద్ద ముద్దురే. ఒరేయ్ సత్తిగా, మన పిల్లల్ని కొట్టి నువ్వు లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతిలోని సంగతి అయిందిరా. ఒరేయ్ సత్తిగా, బయటికి రారా సచ్చినా కొడకా. వచ్చా ఏంటంటూ నీ చేతులు పెరిగిపోను, నీకు మారం ముచ్చి మధ్యలో పుడుకొని పోను. నీకు అప్పుడు కూలిపోను, నీకు అప్పుడు కాలిపోను, నీకు అప్పుడు చాలిపోను. చాలిపోను ఏంటి? రేయ్, నిన్ను చేల్చి ఉప్పు కారం పెట్టుకొని మేమే కడిగేద్దాం రా. అమ్మ దొంగ సచ్చిందనా అందుతో చుట్టు పట్టేసుకుంటావా? రేయ్! ఒరేయ్! దొంగ సచ్చినాడా? ఏంటే నన్ను రేయ్! ఒరేయ్, వీడిని కనపడతానని చెప్పేస్తాను. అమ్మా కట్టుబడొస్తారు కదే. ఒరేయ్ సత్తిగా, ఇంకొకసారి మా పిల్ల జోలికి వచ్చినావా ఉతికారేస్తానరే. పోరా దొంగ సచ్చినాడా. అంతే ఈ సత్తిగాడితో పెట్టుకుంటే చెత్తడైపోద్ది. అద్దిలే ఏంట్రా రచ్చిపోతున్నావు? లే ఇఫ్ ఐ సీ విలన్ ఇన్ యు యు విల్ సీ హీరో ఇన్ మీ. నా వెనకాల 30 మంది ఉంటే నీకన్నా ఎక్కువ మాట్లాడతా. నేను వెనకున్నవాడిని చూసి ముందు వచ్చినవాడిని కాదురా. వెనక ఎవరు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన రేయ్. వద్దు వద్దు అని చిచ్చేసిన మా నాన్న రౌండ్ వేసుకోమంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎరుపు రంగును చూపించి ఎత్తును వదిలితే ఎలా ఉంటుందో తెలుసా? రేయ్ పుట్ యువర్ షూస్ ఆన్, రేస్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ సమ్ మాస్టర్. రేయ్ ఆ గాజువాక కండక్టర్ సాంగ్ ఆడి వేసుకో. స్టూవర్ట్పురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది. కానీ టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది. పోలీసులకు విజ్ఞప్తి. కాకినాడ నుండి మద్రాసుకి వెళ్లే సర్కార్ ఎక్స్ప్రెస్ దారిలో దోపిడీకి గురి కాబోతోంది. కొట్టేసే ముందు నాకు వార్నింగ్ ఇవ్వడం అలవాటు. రేపటి నుండి సోదరుల్లో దేవుడి మాట నాదే. చెప్పాలికే నువ్వు బ్లాక్ బస్టర్ ఇచ్చేసావు. ఇంకా ఎండింగ్ వేసుకున్నారు ఫ్రెండ్. అన్న మీ సినిమాలో ఒక్క సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అత్తలే ప్లీజ్ అన్న మీరు రాకపోతే ఇక్కడ నుండి కదలం. అవునన్న, ఒక్కసారి ఓయేసుకోండి. ఒక్కసారి
సీరియస్. ఐ లవ్ యూ చెప్తారు కదా. వీళ్ళేదో సీన్ చేయమంటున్నారు, అది నాకే గుర్తులేదు. వీడికి బాగా జ్ఞాపశక్తి బాగా ఎక్కువ వీడికి. నీ పేరేంట్రా? లోకేష్. లోకేష్. నీ పేరేంట్రా మంగారం? భారతి. నువ్వు? శ్రేయాంశు. శ్రేయాంశు. అదే భలే ఉన్నారు నువ్వు. ఎలా స్టార్ట్ ఏ సీన్ చెప్పు. నువ్వు స్టార్ట్ చేస్తా, నేను స్టార్ట్ చేయను. డైలాగ్. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మర్చిపోయావా? ఓకే, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. రాయ్ అన్న ఒక్క స్టెప్ అన్న. ఒక్క స్టెప్. ఒక్క స్టెప్. మ్యూజిక్. ఏకదం సాంగ్. ఏకదం సాంగ్ అంట. ఏకదం. ఏకదం సాంగ్ ప్లీజ్. గారు అండ్ అలాగే థ్యాంక్ యూ డ్రామా జూనియర్స్ పిల్లలు, లోకేష్ అండ్ ఎవ్రీబడి. ఈ రగ తీసేసావురా నువ్వు అసలు. థ్యాంక్ యూ. నువ్వు వాడికి పెట్టు, వాడిని ఇంకెవరికైనా పెట్టు, వాళ్ళందరినీ పెట్టేసుకోమని చెప్పు. ఎప్పటి నుండో విషయం అడగాలనుకుంటున్నాను. నీకు పెళ్ళయిందా? ఏంటో చిన్నపిల్లలు నిజాలే మాట్లాడతారని. అయ్యిందిరా. థ్యాంక్ యూ సో మచ్ గుర్తించినందుకు. నేను చిన్నపిల్లగా ఉన్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. థ్యాంక్ యూ. వెళ్ళండి. థ్యాంక్ యూ డ్రామా జూనియర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ మంత్రివర్యుల గారికి స్వాగతం పలుకుతున్నాము.